మాస్ టీవీ న్యూస్కి స్వాగతం. ఒకసారి పట్టం కడితే పాలన చేయడం రాలేదు. కడపలో ఎలా పుట్టాడో వాళ్ళ తాతలు ఏం చెప్పారో ఈయనకి ఈ పాలన గురించి. పాలన మాత్రం రాలేదు అని మండిపడిన మాజీ ఎంపీ నిమ్మల ఆడవారిని అసభ్యంగా మాట్లాడే సంస్కారం మంచిదేనా అంటున్నారు. రోడ్లు పాడైపోయినా పట్టించుకోండి అంటున్నా పట్టించుకోని ప్రభుత్వం అన్నారు. డీజిల్, పెట్రోల్, బస్, కరెంటు ఎన్ని ఛార్జీలు పెంచుతావయ్యా అంటున్న మాజీ ఎంపీ నిమ్మల. నా బ్రాండ్లే తప్ప వేరే రాష్ట్రం మద్యం ఇక్కడ అమ్మకూడదంటున్న మాజీ ఎంపీ నిమ్మల. ఓటుకు 5,000 అంటూ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నాడు. ప్రజలారా భద్రం అంటున్నారు. కియా ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో కియా వల్ల రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అన్ని రంగాల వారికి నష్టం అన్నారు. చెరువులు నిండినాయి కానీ రైతులు పంట పెట్టే అవకాశం లేదన్నారు. పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు. ఈ పరిస్థితి కనబడలేదా జగన్మోహన్ రెడ్డికి అన్నారు. ఎన్టీఆర్ శాశ్వత గృహ పథకం తెచ్చింది దున్నేవాడిదే భూమి అన్నప్పుడు ఉండేవాడిదే ఇల్లు ఎందుకు కాదు అన్నారు. ఓటీఎస్ ఎవరు కట్టకండి, మా ప్రభుత్వం వస్తే అన్ని హక్కులు కల్పిస్తామంటున్న మాజీ ఎంపీ నిమ్మల. ఎకరాకు 10 లక్షలు కట్టాలని వైసీపీ నాయకులు, వీరి దెబ్బకు రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. డబ్బుకు మద్యానికి ఓటు అమ్ముకోకండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్నారు. ఈ అప్పులన్నీ మన మీద భారం మోపుతారు, దయచేసి ప్రజలంతా గమనించాలని కోరుతున్న మాజీ ఎంపీ నిమ్మల. జనరల్గా మనము రైతులు అందరము మడగబట్టి దున్నుతూ ఉంటాం, చూస్తాం, ట్రైనింగ్ ఇస్తాం కొడుకులకి. నేను ఆయన కోండ్రా ఏరియా అంటాం, వాడు బాగా చక్కగా వేస్తే పర్వాలేదు, ఈ కొడుకు బాగా సక్సెస్ అవుతున్నాడు, ఈయన బాగా చైతన్యం పంపిస్తే బాగుంటాడు అని అనుకుంటామా లేదా? వారికి 10 సార్లు చెప్పినా ఉత్తరం నుంచి లేకపోతే ఈశాన్యం నుంచి నైరుతికి, నైరుతి నుంచి ఈశాన్యం పోయేవాడికి ఎన్నేళ్ళని మనం నేర్పించేది. ఈ ఒక్కసారి అని చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే ఈశాన్యం నుంచి నైరుతికి వస్తాడు, నైరుతి నుంచి ఈశాన్యానికి పోతాడు. ఏమన్నా ప్రయోజనం ఉంది ఎవరికన్నా? ఇంకెన్ని ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తాం? ఒకసారి అని చెప్తే ఇచ్చేస్తే మీరేమో 5 ఏళ్ళు పదవి. ఇంకెన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తే ఈయన సెట్ అవుతాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. పాలన చేసేది రాలే, ప్రజానీకాన్ని పాలించేటువంటి పరిస్థితుల్లో ఈయన లేడో. కేవలం ఈయనకు వచ్చిండే విద్య కడప జిల్లాలో ఎట్లా పుట్టి పెరిగి వాళ్ళ తాతగారు ఏ విధంగా రాజకీయం చేశారో, ఏ విధంగా ఎవరిని హింసించాలో, ఎవరిని లోపల పెట్టాలో, ఎవరిని హింసిస్తే నాకు రాజకీయ లబ్ధి పొందుతుందో అనేటువంటి ఒకే ఒక రాజకీయ ఆలోచనతో ముందుకు పోతాడు తప్ప మంచి పాలన చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు చెప్తారు? యా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని లోపల పెట్టాలా, యా మాజీ మంత్రిని లోపల పెట్టాలా, లేకపోతే ఎవరిని హింసించాలా అనేటువంటి పాలన చేస్తున్నాడు తప్ప నిజమైన పాలన చేసే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడా? ఎవరైనా చట్టసభల్లోకి పోతే ఆ సభల్లో ఉండేటువంటి వాళ్ళము నువ్వు ఇట్లు చేసినావంటే నేను ఇట్లు చేసినానని చెప్పి అనుకుంటా ఉంటాం. నీ కాలంలో అది జరిగిందంటే నా కాలంలో ఇది జరిగింది అని అనుకుంటా ఉంటాం. ఒకరినొకరు లోపల ఉండేటువంటి మంత్రులమో శాసనసభ్యులమో ఒకరొకరు ఎత్తేసుకుంటూ ఉంటాం. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ మాకు తెలిసిండగా నేను 10 ఏళ్ళు శాసనసభలో ఉన్నాను, 10 ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నాను. కానీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల గురించి అగౌరవపరంగా మాట్లాడేటువంటి దాఖలాలు ఎక్కడా లేవని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నారా ఇల్లు? కేవలం ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలోనే ఈ విధంగా జరగడం లేదు. దేశంలో ఏ మంత్రులు, ఏ శాసనసభ్యులు కూడా ఈ విధంగా మాట్లాడటం లేదు. కానీ కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆడవాళ్ళని గురించి మాట్లాడుతున్నారంటే, అసభ్యంగా మాట్లాడుతున్నారంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఇది సమంజసమైన విషయమేనా? ఈ విధంగా మాట్లాడటం సరిపోతుందా? గతంలో చాలా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పాలన చేసినాడో తెలియదా? ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారే, ఏ విధంగా పాలన చేశారో తెలియదా? ఇది ఒక పద్ధతేనా? ఆడవాళ్ళని హింసించి మాట్లాడటం సమంజసమైన విషయమేనా? ఇది బాధాకరమైన విషయం కాదా? సభలో మాట్లాడతారు, బయటకు వచ్చి పొరపాటు జరిగిపోయిందని చెప్పంటారు. ఒక శాసనసభ్యుడు సభలో మాట్లాడుతున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతానంటారు, పొరపాటు అయిపోయింది అంటారు. కరెక్ట్గా ఆలోచన చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే గ్రామాల్లో ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ఏమంటాము? పెద్దోళ్ళు ఉంటారు, మడసంగా మాట్లాడరా అంటారు. కానీ పెద్దోడే మడసంగా మాట్లాడకపోతే ఎవరు నేర్పిస్తారో ఆలోచన చేయండి. ఈ విధమైనటువంటి పాలన జరుగుతూ ఉంటే మనం ఏం చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం,
గత 10 సంవత్సరాల కాలంలో కరువుతో బాధపడినాం. ఈ 2 సంవత్సరాల కాలంలో విపరీతమైన వర్షాలతో బాధపడుతూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో ఎంత నష్టపోయినామో ఈ 2 సంవత్సరాల కాలంలో అంత నష్టపోయినామో లేదో ఒక్కసారి రైతాంగం ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్తున్నారు, రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు ఎవరు తిరిగే పరిస్థితుల్లో లేరంటే మీ పాలనలో వర్షాలు లేవు, మా పాలనలో వర్షాలు ఉన్నాయి, దాని నుంచి పాడైపోయినాయి. మా పాలనలో వర్షాలు లేకపోయినా ప్రజలకు కష్టాలు లేకుండా పాలన చేశాం. మా పాలనలో కరువు వచ్చినా కరువు అనేది కనపడుకోకుండా పాలన చేశాం. ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా మేముంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం అనేటువంటి విధంగా పాలన చేశాం. కరెక్టా కాదు ఒకసారి ఆలోచించండి. నువ్వు ఉండవు జగన్మోహన్ రెడ్డి, నీకేమైనా అర్థమవుతుందా? నీ పాలన గురించి నీకేమైనా అర్థమవుతా ఉందా? నువ్వేదో హామీలు ఇచ్చినావని జనం నెత్తిన భారం మోసుకుంటా పోతా ఉండాలి తప్ప జనాన్ని భారం తగ్గిద్దామనే ఆలోచనలో ఉండవా? ఎన్ని ఛార్జీలు పెంచుతావయ్యా? డీజిల్ ఛార్జీలు పెంచితివి, కరెంట్ ఛార్జీలు పెంచితివి, బస్ ఛార్జీలు పెంచితివి. ఇప్పుడు చిట్టని దిగు తిడతాడు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన నాయకులే తిడతాడు. ఏమయ్యా అంటే రియల్ ఎస్టేట్ పడిపోయి, అది పడిపోయి, ఇది పడిపోయి, మాకేమి చేయలే. ఇది పరిస్థితి. కాబట్టి 5,000 రూపాయలు సరిపెట్టుకుందామా? నీ భూమి 10-20 పెంచుకుందామా? ఆలోచన చేయండి సోదరులారా. నిన్ను చూసా ఉన్నాం, రైతాంగం అంతా ఉంటాం. డ్రిప్ కావాలంటే ఇచ్చినాం, ట్రాక్టర్లు కావాలంటే ఇచ్చినాం, ట్రాక్టర్ పనిముట్లు కావాలంటే ఇచ్చినాం, స్ప్రింక్లర్లు కావాలంటే ఇచ్చినాం, ఎరువులు కావాలంటే ఇచ్చినాం. ఏమి ఇయ్యలేదో రైతాంగానికి ఒకసారి చెప్పండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సేద్యం దండగా, సేద్యం దండగా అని ప్రచారం చేసి ఈ రోజు సేద్యాన్ని దండ చేసిన నాయకుడు ఎవరో చెప్పండి. జగనా? నేను చెప్పే పనులే వాళ్ళే చెప్పేస్తాను. అంటే తెలిసిపోయింది పాపం వాళ్ళకు కూడా. ఒక్కసారి అనేది ఎంత మోసమైపోయినా చూడండి సోదరులారా. ఈ రోజు మీ చెరువుకి, నీ చెరువులకు నీళ్ళు వచ్చినాయి, చెరువులు నిండినాయి. గోరట్ల మండలంలో చాలా చోట్ల చెరువులు నిండినాయి. పంట పెట్టే పరిస్థితులు ఎవరైనా ఉండారా? ఏమిటికయ్యా అంటే నిరుడు బండినట్టు ఉన్నాయి, పొయ్యి నీడు బండినట్టు ఉన్నాయి, ఒట్లు ఉన్నాయి, మా ఇంట్లోనే ఉన్నాయి, ఆడించిన భీమ్ మా ఇంట్లోనే ఉన్నాయి. కొనేవాడు ఎవరు లేడు నాయన, నేను ఏం చేసుకోవాలి, మళ్ళా పంట పెట్టి నేను ఆడముకోవాలనే పరిస్థితి. వాస్తవమా కాదు చెప్పండి. ఇంక నువ్వు పంట పెట్టే పరిస్థితుల్లో లేకపోతే చెరువులోకి నీళ్లు నిండి ఏం చేయాలి చెప్పండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత చెరువు నిండితే మేమేమన్నా చెరువుకు తూముకి బంద్ చేస్తాము, నీళ్ళు ఇస్తాము, పర్కులేషన్ ట్యాంక్ గా మారుస్తామంటే ఎందుకు మారుస్తాము? మేము పంట పెట్టుకోవాలా, నీళ్ళు ఇచ్చండి, ఇచ్చపోతే మేము చూస్తామని చెప్పిన బెదిరిస్తాడు. వాస్తవమే కదా? ఈ రోజు నీళ్ళు ఇస్తా పంట పెట్టుకోనంటే పోతే పోండపై సీనియర్ కప్పు పెరిగిపోయింది, ఖర్చు వస్తుంది. మేము పెట్టే పెట్టుబడి కంటే అర్థం దుడ్లకి ఒడ్లు దొరుకుతాడా, భీమ్ దొరుకుతాడా? మాకేళ మళ్ళీ పంట పెట్టుకునే పని. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 5,500 రూపాయలు చెనిక్కాయలు కొనాలా, 1,960 రూపాయలకి ఒడ్లు కొనాలా, 1,850 రూపాయలకి మొక్కజొన్న కొనాలా. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెప్పించి ఈ సకాలంలో మార్కెట్లలో ఆఫీసర్లు సమాయత్తమయ్యి ఇవన్నీ కొనుగోలు చేసినటువంటి అవసరం ఉందా లేదో సార్ ఆలోచన చేయండి. ఎవడన్నా కొంటారండమయ్యా? మీ ఇళ్ళలో ఏడు చూసినా ఒడ్లు బియ్యాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎవరు కొంటాడు చెప్పు? ఏంటి కేంద్ర ప్రభుత్వం రేట్లు అనౌన్స్ చేసేది? సపోర్ట్ రేట్ ఎందుకు ఇస్తుంది? కొనుగోలే చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోతే రైతులందరి చేతుల్లో నుంచి ధాన్యం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నువ్వు కొనుగోలు కేంద్రాలు పెడితే వచ్చే ప్రయోజనం ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇప్పుడు చూశాను, నేను ఎప్పుడు ఈ పొలం మీ మధ్యలోనే ఉంటాను, మీ అందరికీ నేను సుపరిచిస్తుంది. ఈ సర్వీస్ రోడ్ లో మొక్కజొన్న పోసి అమ్ముతా ఉంటే ఏం రేట్ అయ్యా అంటే 1600, 1620, 1500, 1850కి ఏటికి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ప్రైజ్. మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే ఈ రేటు ఈరే ఇవ్వాలి, దానిపైన పోస్తే ఇంకా వేసుకోవచ్చు రేట్లు. మరి 1850 పెట్టి ఎవరు కొంటారయ్యా, ఎప్పుడు కొంటారయ్యా? అన్ని ఎలిగా నాకు తెలిసి నేను ఎందుకంటే చెనిక్కాయలు పోసుకుని నేను రోడ్డు కాబట్టి
1850 ఏం రేట్ మొక్కదనంటే 1600 రూపాయలు. ఎవరు రైతుల దగ్గర లేవని వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైనా పెడితే ఈడు వాడు కలిసి ఆ నాయకుడు ఈ నాయకుడు కలిసి ఆ ఆఫీసు ఈ ఆఫీసు కలిసి 1850 వేసి ఇల్లు జోలు పెట్టుకునే పరిస్థితులు లేదు. ఏం రైతాంగం కరెక్ట్ కదా ఆలోచన చేయండి. ఇంకా ఇవే ఇప్పుడు ఈ మధ్యన ఒకవేళ మనకి ఏటో ఆ బియ్యం కొట్టాడో ధాన్యం కొట్టాడో లేదో తెలియదు కానీ ఛార్జీలు పెరిగాయి కానీ మన జోబి పిట్ ప్యాకెట్ చేయకపోతే సార్ అనేటువంటి పరిస్థితి కరెక్ట్ కదా. ఏం ఆ పిట్ ప్యాకెట్ అంటే ఓటీఎస్ అంట, నీ ఇంటికి ఓనర్షిప్ రైట్ ఇస్తారంట. అంటే నువ్వు ఇల్లు అమ్ముకునేదానికి అక్కిస్తారంట. మేము ఇంట్లో ఉండేది ఏమిటి అమ్ముకునేదానికి, పనుల్లో ఇల్లు కట్టుకునేది ఏమిటి అమ్ముకునేదానికి. సరే ఇస్తాము. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి పెట్టినటువంటి ఇల్లు కట్టినటువంటి ఇల్లు శాశ్వత గృహాలు కావాలని చెప్పినటువంటి ప్రజానికానికి ఇవ్వాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టినాం. దాదాపు 35-40 సంవత్సరాలు అయిపోయా. ఎప్పుడన్నా ఒక్క రూపాయి కట్టమని ఏ ప్రభుత్వం అన్నా మిమ్మల్ని అడిగిందా? ఎన్టీ రామారావు కావచ్చు, లేదా మళ్ళా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి అయినా డబ్బులు కట్టండి మీకు ఓనర్షిప్ రైట్ ఇస్తామని చెప్పినారా? దున్నేవాడితే భూమి ఉన్నప్పుడు ఉండేవాళ్ళు ఇల్లు కాదా? దున్నేవాడితే భూమి ఉన్నప్పుడు ఇల్లే ఉండేవాళ్ళు ఇల్లు కాదా? 12 సంవత్సరాలు దున్నితే నీదే భూమి అన్నప్పుడు 12 సంవత్సరాలు ఉంటే నాది కదా. ఇల్లు ఎక్కడ పోతుంది? నా ఇల్లు ఏమిటి కట్టాలి? ఏమన్నా ఎవరైనా నాయకుడు గద్దెనెక్కిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజానీకం మీద భారం మోపుకోకుండా ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రావాలని ఆలోచన చేసి ముందుకు పోయినటువంటి నాయకుడే నాయకుడు అవుతాడు. కానీ ప్రజల జోబులు కొట్టి ప్రజలకు పంపిణీ చేసేవాడు నాయకుడు అవుతాడా? ఈ రోజు మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి కర్ణాటకకు పోయి వేల కోట్ల రూపాయలు అక్కడ అప్పచెప్తా ఉంటారే. డీజిల్ కావచ్చు, మందు కావచ్చు, ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు అప్పచెప్తాడరే. నువ్వు రేట్లు తగ్గించి నీకు రేట్లు పెరుగుతుంది, నీకు ఆదాయం పెరుగుతుందో లేదో ఒకసారి ఆలోచించి. ఈ రోజు దేశంలో దొరికే బ్రాండ్లన్నీ తీసుకొచ్చి పెట్టు, తాగేవాడు కర్ణాటక రేటిపోతాడు ఒకసారి ఆలోచించి. ఎందుకో నీ పులివెందుల బ్రాండ్లన్నీ ఇక్కడ అమ్ముతాడావు కాబట్టి ఇక్కడ అక్కడికి వచ్చే ఆదాయం దాంట్లో రాదు. వాడు నేషనల్ బ్రాండ్ మల్టీ బ్రాండ్లు ఇచ్చేవాడు ఏమైనా ఇస్తే ఒక 10% 5% ఇస్తాడు. దీంట్లో 90% మిగులుతుంది కదా, అంత కలర్ నీళ్ళు అమ్మేది. కాబట్టి ఈ కలర్ నీళ్ళు అయితే ఎక్కువ మిగులుతుంది, నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది, మళ్ళీ ఓటుకు 5,000 పంచచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీ జోబి కొట్టి మీకే పంచేదానికి ప్లాన్ చేసుకున్నాడు తప్ప మల్టీ బ్రాండ్లు తెచ్చి పెట్టి ఆదాయాన్ని పెంచుతావు, రాష్ట్రానికి ఆదాయం వస్తే అప్పులు చేసే పని లేదు, ప్రజల మీద భారం మోసే పని లేదు అనేటువంటి ఎక్కడి నుంచి భారం మోస్తారు. రైతులు పంటలు పండక అనేక కష్టాలు పడతా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని భారాలు మోపుతావయ్యా? ఈ రోజు సాయంత్రం చూస్తా ఉన్నాం, దిన్నము ఎవరెవరు కాళ్ళు ఇరుచుకుంటే పనే, చేయి ఇరుచుకుంటే పనే, లేకపోతే చచ్చినాడని చెప్పినటువంటి వార్త. ఎందుకు వస్తుంది ఈ వార్త? ఏ రకంగా వస్తుంది ఈ వార్త? ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి? ఈడ చూస్తే 250 రూపాయలు బాటలు, కర్ణాటకలో చూస్తే 20 రూపాయలు బాట. ఈ నుంచి ఆడికి పోతాడారు, తాగినప్పుడు ప్రమాదం జరుగుతుంది. వాస్తవంగా కాదు, ఒకసారి ఆలోచన చేయండి. దిన్నము ఎవరెవరు కాళ్ళు ఇరుచుకుంటా ఉన్నారు. నువ్వేమయ్యా ఏడో నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ దొరకడం లేదంట, అక్కడ దొరుకుతాడంట, అక్కడ పోతాడంట, రేట్ తక్కువ అంట, అక్కడ రేట్ ఎక్కువ, అక్కడ రేట్ తక్కువ అంటే ఇక్కడ రేట్ ఎక్కువ అంట అని చెప్పినంటే, నేను పులివెందుల బ్రాండ్లు తప్ప, నేను తయారు చేసిన బ్రాండ్లు తప్ప ఈ రాష్ట్రంలో వేరే బ్రాండ్లు నేను నమ్మును. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఆయనకు ఆదాయం కావాలా? మన కాలు ఇరిగినట్టు కనపడవు, మనుషులు చనిపోయినట్టు కనపడవు, రేట్లు ఎక్కువ పెడతానట్టు కనపడవు. ఆ రోజు 2,000 ఇచ్చేది మాత్రమే కనపడుతుంది. కరెక్ట్ కాదు సోదరులారా? ఈ 2,000 రూపాయలతో నువ్వు ఎంత నష్టపోతున్నావో ఒకసారి ఆలోచన చేసావా? నువ్వు ఆ రోజేమో సంతోషపడతావు, మీ ఊర్లో మీ ఇంట్లో 3 ఉంటే 3 2 6 వచ్చింది సంతోషపడతావు. ఒక్కసారి ప్రమాదం జరిగితే నీ ఇంట్లో 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఖర్చు అవుతుంటే అది ఎప్పుడైనా కనపడుతుందా మీకే? లేదు, కనపడలేదు. ఈసారి ఇంకా కుప్పలు సంపాదించేసినాడు, ఓటుకు 5,000 అంటున్నాడు. ఈసారి జనాలు పాపం ఆవురు అంటున్నారు. అయ్యా ఇప్పటికే రోడ్లు లేవు, మందు లేదు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయా, బస్ ఛార్జీలు పెరిగిపోయా, అన్ని ఛార్జీలు పెరిగిపోయా,
నువ్వు దినదినము కట్టేది నీకు అర్థం కాలే. ఓటీఎస్ అంట, ఇవి కట్టేది అర్థం కాలే. ఆ పొద్దు ఇచ్చే 5,000 మాత్రమే అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు కొల్లగొట్టినాడు వీడు. 2.5 సంవత్సరాల కాలంలో ఎంత కావాలో అంత కొల్లగొట్టినాడు. తీసుకొని వస్తాడు, పెట్టుకోండి జోబిల్లో. ఓటు మాత్రం సర్వీస్ చేసిండేటువంటి వాళ్ళకు రేపు నీ కొడుక్కి నీ కూతురికి అందరికి భవిష్యత్తు కావాలా, మళ్ళా కియా కార్ల ఫ్యాక్టరీ రావాలా, అటువంటి ఫ్యాక్టరీలు ఇక్కడికి రావాలా, నీ కొడుకు నీ కూతురు అందులో పనిచేయాలా, మళ్ళా ఒక పరిశ్రమ వస్తేనే మళ్ళా నీ కొడుకో నీ కూతురుకో లేకపోతే నీ మనవనికో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. లేదు సుమా, లేకపోతే ఇటువంటి పాలనే ఉంటే కియా కార్ల ఫ్యాక్టరీ కూడా ఎత్తేసే పరిస్థితి వస్తుంది, ప్రమాదం వస్తుంది. దయచేసి ఆలోచన. కాబట్టి ఏది కావాలో కోరుకోండి. 5,000 రూపాయలు కావాలా, మళ్ళీ ఒక పరిశ్రమ కావాలో చెప్పండి. ఈ రోజు గోరంట్లో చూస్తే రోజు 8 బస్సులు బయలుదేరుతాయి. నాకు అంతకు ముందు 7,000కి 8,000కి డ్రైవర్ దిగుతారు నా కార్కి. ఇప్పుడు 20,000 అంటారు. ఏమంటే కియా వచ్చింది సార్, డిమాండ్ ఎక్కువ ఉంది సార్. కియా వచ్చింది, డిమాండ్ వచ్చింది. 18,000కి ఎట్లా పెరిగింది? ఇది కనపడదా మీకే? ఎంతమంది డ్రైవర్లు పనిచేస్తున్నారో గోరంట్లో తెలిసిందా? ఈ రోజు 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పొందుతా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాంటు కాదా? కియా వచ్చిన దాని నుంచి కాదా? ఆ పరిశ్రమ వచ్చిన దాని నుంచి కదా? ఇంకా 10 పరిశ్రమలు వస్తే 25-40 కాదా? ఈ 5,000తోనే నువ్వు సరిపెట్టుకుంటావా? ఈ 5,000తోనే నీ జీవితం గడిచిపోతుందా? దయచేసి ఆలోచన చేయండి సుమా. కియా కార్ల ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు ఇంకా కొన్ని కావాలా. నేను అంతకుముందు ఈ ఒడిగెప్పలు నేను కూడా ఇప్పుడు ఓటర్గా మారాల్సి వస్తాను. భూములు అన్ని ఇక్కడే ఉన్నా. అప్పుడు నాకు భూమి ఏంటంటే నాది 20, నాది 30, నాది 50 అంటే ఇప్పుడు అన్నా నా భూమి అట్లా కొనుక్కున్నా, నా భూమి అట్లా కొనుక్కున్నా అంటారు. వాస్తవంగా చెప్పండి, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు అంత దిగజారింది? రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత పడిపోయింది? భూములు కొనేవాడు లేకుండా ఎందుకు పోయింది? చంద్రబాబు నాయుడు హయాంలో అంత పెద్ద ఎత్తున ఎందుకు పెరిగింది? ఇంత పెద్ద ఎత్తున ఎందుకు తగ్గిపోయింది ఈ రోజుల్లో? దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు పరిశ్రమ వచ్చింది, కియా వచ్చింది, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. అనంతపురం నుంచి వచ్చి వందల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించుకున్నారు. అందులో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన పార్టీ చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పుట్టిన కాలం నుంచి ఈ కుదిరి వరకు డబ్బు సంపాదించేది వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. శంకరనారాయణ శాసనసభ్యులు ఆయన బాగానే ఉంది. మంత్రి ఆయా ఇంకా రెండోది ఇంకా బాగుంది. మంత్రి అయితే మనకేదో ఒరపెడతాడంటే 3 సంవత్సరాల కార్ రోడ్ వేసాం, కార్ రోడ్ అయినా వేస్తాడు. మీకు ఒడిగే పరిస్థితి లేదా? ఎత్తిపోయి మూమెంట్ వేస్తాడో, ఎత్తిపోయినాక పరిచయం పోతాడు. ఇక చూస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని చెప్తే పడిపోయిండే పరిస్థితుల్లో గోరంట్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చాలా మంది రోజు మరిమారి కింద చూస్తే 100-150 మంది కనపడతారు. ఎవరైనా ఇదంతా అంటే ఆ రియల్ ఎస్టేట్ మీద ఆడతారు. ఎవరైనా వస్తే ఒక సైడ్ కొనేది, ఒక సైడ్ అమ్మేది, ఏదో 5,000-10,000 మిగిలితే ఆ బతుకు ఇప్పిస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కప్పం కట్టాల. అది ఎవరికి పోతుందో ఎక్కడ పోతుందో తెలియదు, కానీ ఎకరాకి 10 లక్షలంట పడిపోయా. ఒక్కసారిగా కుప్పకూలిపా. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళతో ఇంటికి వచ్చేసారు. ఎవరు ఒక సైడ్ కొనేవాళ్ళు లేరు, ఒక సైడ్ అమ్మేవాళ్ళు లేరు. ఇది స్థానికంగా ఉండేటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడైనా గతంలో జరిగిందా సోదరా? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఒకసారి ఏంటంటే కదా చూద్దామని అనుకుంటారు. డాక్టర్ కూడా ఒకసారి నీకు హాస్పిటల్కి పోతావు, మందు పోస్తాడు, మేలవుతుంది అని చెప్పి. ఒకసారి ఈ చుక్కేస్తాం, ఏమవుతుందంటే ఏమవుతారా అట్లా అయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి. కాబట్టి దయచేసి ఆలోచన చేయమని, ఇంత అధ్వానమైన పాలన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని మీకు తెలియజేసుకుంటూ, భవిష్యత్ అయినా మనము మన భావితరాల కోసం, అంటే నీ కొడుకు కోసం, నీ మనవడు కోసం, నీ మనవరాల కోసం, నీ కూతురు కోసం పాలన చేసేటువంటి ముఖ్యమంత్రి రావాలనేటువంటి ఒక కోరిక మీలో ఉండాలని, ఆ కోరికతో ముందుకు పోవాలని. ఇచ్చే డబ్బు ఏమీ కాదు, మనం కష్టపడితే వాడు ఇచ్చేదంతా 3 రోజుల్లో సంపాదించుకోవచ్చు. ఈరోజు మనిషి విలువ ఎంత పెరిగిపోయిందంటే, ఊరికే ఒక పని పోయి ఒక 4 గంటల సేపు 5 గంటల సేపు చేస్తే 500-600 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఇంకా స్కిల్ ఉండేవాడైతే తాపీ మేస్త్రి కానీ, లేకపోతే ట్రాక్టర్ ఉండేవాడు కానీ, లేదా కారు ఉండేవాడు కానీ, ఇట్లా వాళ్ళకి రోజుకు 1000 రూపాయలు వచ్చే పరిస్థితి.
ఇట్లా పరిస్థితుల్లో మనం 4,000కి 2,000కి 3,000కి మనం మన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందా? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్. ఇప్పటికే జీతాలు కూడా కట్టలేక ఈ 2 సంవత్సరాలు మొత్తం మన పూర్వీకులు మన చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి 3 లక్షల కోట్లు గత 10-15 సంవత్సరాల్లో అప్పులు చేస్తే ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పులు చేసినాడు. ఈ మార్గం అప్పులతో పాలన చేస్తున్నాడే తప్ప ఎప్పటికైనా ఇది మనం కట్టాల్సిందే. మనం కట్టాల్సిందంటే నీకు తెలీదు. ఎట్లా తెలియదంటే ఈ పొద్దు 3 లక్షల కోట్లు ఎప్పుడైనా మనకు అది కట్టాలనేటటువంటి రోజు బలవంతంగా మనకు వచ్చిన పొద్దు ఏదో ఒక రకంగా నీ మీద పన్నేసి నీ దగ్గర వసూలు చేస్తాడు. అర్థమైనా? ఏదో ఒక రకంగా నీ మీద పన్నేసి ఈ పొద్దు ఎట్లయితే పక్కన డీజిల్ 11 రూపాయలు తక్కువ ఉందో ఇక్కడ 11 రూపాయలు ఎక్కువ ఉందో అది 22 రూపాయలు అయిపోయినా అయిపోతుంది. ఈ అప్పు కట్టాల్సిన రోజు వచ్చిన రోజు కాబట్టి ఈ అప్పులు ఎప్పటికైనా నీ మీద పన్నుల భారం మోపి మళ్ళా కట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచన చేయండి. భవిష్యత్తుల గురించి ఆలోచన చేసి ముందుకు పోతారని. మనకు శని గ్రహాన్ని మనకు వదులుతారు, ఇంకో గ్రహాన్ని తీసుకుని పోయి అక్కడ పోయి ఏం చేస్తారు. అట్లా ఏమంటే ఎన్ని గ్రహాలు మనకు అడ్డం వచ్చినా మూర్తి గారు గెలిచి వచ్చారు. మీరు గెలిపించిన దానికి మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు.